హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందామండి. అంటే మనం మాట్లాడుకునేవన్నీ మంచి టాపిక్సే అండి. ఇది ఒకటే మంచిది అని చెప్తుంది ఏంటా అని అనుకోవద్దు. అయితే మనకి కొంత వయసొచ్చిన తర్వాత అండి, అంటే ఇప్పుడు 60 ఏళ్ళు అలా వచ్చిన తర్వాత పిల్లలు మనల్ని లెక్క చేయట్లేదు, మన మాట వినట్లేదు అని అనుకుంటాం సాధారణంగా. ఎందుకంటే పిల్లలు కూడా ఏమంటారు, "అబ్బా! నాకన్నీ తెలుసులే మమ్మీ, నీకేం తెలుసు" అనే పిల్లలున్నారిప్పుడు. అమ్మకంతా చేదస్తం. ఏమీ వినదు, చేయదు. డ్యాడీ ఏంటమ్మా అలా చెప్తారు? మాకు తెలీదా ఏంటి? అనే పిల్లలున్నారండి. అందుకని పెద్దవాళ్ళ మాట లెక్క చేసే పిల్లలు ఇప్పుడు లేరు. దానికి మనమేం చెయ్యాలి? మనం ఎలా ఉండాలన్నది మనం ఆలోచించుకోవాలండి. కొంత వయసొచ్చిన తర్వాత పెద్దవాళ్ళ మాటలు పిల్లలకి బోరింగ్‌గా అనిపిస్తాయి. అదే వాళ్ళు వింటూ ఉన్నారనుకోండి, చాలా నేర్చుకుంటారు మన దగ్గర నుంచి. ఎందుకంటే మనవన్నీ అనుభవంలోంచి వచ్చిన పాఠాలండి. వాళ్ళు చదివి తెలుసుకున్న పాఠాలు. కాకపోతే మనం పెద్ద వయసొచ్చిన తర్వాత సాధారణంగా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, ఒకే విషయాన్ని 1, 2 సార్లు, 10 సార్లు చెప్తారు. చెప్తాం మనం. అలా చెప్పడం పిల్లలకి చాలా బోరింగ్ అండి. "అబ్బా! ఏంటమ్మా అస్తమానం ఒకటే చెప్తావు? ఇన్ని సార్లు చెప్తావేంటి ఒకే విషయం?" అంటారు. కానీ మనం అలా చెప్పడం తగ్గించుకోవాలండి. ఒకే విషయాన్ని ఒక్కసారి చెప్పి వదిలేయాలి వాళ్ళకి. విన్నారా? వాళ్ళే బావుంటారు. వినలేదనుకోండి అది కూడా వాళ్ళు బావుంటారనే అనుకోవాలి. వినకపోయినా సరే వాళ్ళు బావుండాలి అనుకుంటే వాళ్ళు బావుంటారండి. ఎందుకంటే మనం పాజిటివ్ థింకింగ్‌ని బయటికివ్వాలి మనం. నేచర్‌కివ్వాలి. ఇస్తే మన పిల్లలు చాలా బావుంటారు. అందుకని ఆహ్, మన మాట విన్నా వినకపోయినా వాళ్ళైతే నేర్చుకుంటారండి చాలా వరకు. అదే మనం చెప్తూ చెప్తూ ఉన్నామనుకోండి, ఫస్ట్ వినడమే మానేస్తారు. ఒక్కసారి చెప్పి వదిలేస్తే వాళ్ళకి గుర్తుండిపోతుంది ఏ విషయమైనా సరే. అదొకటి నేర్చుకోవాలి. నెక్స్టు ప్రతీది గూడా మనమేంటంటే కొంచెం మార్పొచ్చినా పిల్లల్లో మనం తట్టుకోలేం. కొత్తగా పెళ్ళయిందనుకోండి, కాస్త భార్య వెనకాల తిరుగుతూ ఉంటారు పిల్లలు. అది కూడా తట్టుకోలేని ఇది ఉంటుందనమాట. ఇన్నాళ్ళు నా వెనక ఇప్పుడిలా మారిపోయాడు అనే భావనొస్తుంది. అప్పుడేం చేయాలంటేనండి, మనం కూడా కొత్తగా పెళ్ళైనప్పుడు మనం కూడా భర్తతో వెళ్ళాలి, భర్తతో మనం సరదాగా ఉండాలి అని ఎలా ఆశించామో, అలాగే పిల్లలు కూడా వాళ్ళ భార్య వెనకాల వాళ్ళు తిరుగుతారు. ఆడపిల్లలైతే భర్తతో ఉంటారు. సరదాగా అమ్మాయి కూడా బయట నుంచొచ్చింది అని ఆలోచించామనుకోండి, వాళ్ళ జీవితం బావుంటుంది, మన జీవితం కూడా బావుంటుంది. వాళ్ళు సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళనివ్వటం. చక్కగా మనం వాళ్ళొచ్చేసరికి ఏదైనా చేసి పెట్టడం చేశామనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీలవుతారండి. అంటే అందరూ అలా ఉండరండి. మనం చేసినా కూడా ఎదురు తిరిగే వాళ్ళున్నారు అని అంటారు. అలా కూడా ఉంటారండి. కానీ మన అన్నిటి పరిస్థితుల్ని మనం బేరీజు వేయలేము. అన్ని పరిస్థితులకి, అన్ని విషయాలకి మనం సమాధానం కూడా చెప్పలేం. కానీ మనకి తోచినంత వరకు మనం మంచిగా చేసుకున్నాం అనుకోండి, చెప్తున్నా కదా! పాజిటివ్‌గా అనమాట ఏదైనా సరే తీసుకుంటే, మనకి చాలా వరకు కూడా వాటి నుంచి కూడా పాజిటివ్‌నెస్సే వస్తుందండి. అలాగే చిన్నపిల్లలున్నారనుకోండి, మనవలున్నారనుకోండి, వాళ్ళు కూడా అంతే. అబ్బా! ఈ ముసలావిడేంటి అస్తమానం ఇలా చెప్తుంది, మా నాయనమ్మ ఎప్పుడు ఇలాగే చెప్తుంది, మా అమ్మమ్మ ఎప్పుడు ఇలాగే చెప్తుంది అంటున్నారు ఇప్పుడు పిల్లలు. కానీ పూర్వం అండి వినేవారండి పిల్లలు. ఇప్పుడేంటంటే టీవీలకి, ఫోన్‌లకి అతుక్కుపోయి పెద్దవాళ్ళ మాటలు వినడానికి కూడా పిల్లలు ఇష్టపడతల్ల. కానీ పూర్వం పెద్దవాళ్ళు పక్కన పడుకోబెట్టుకుని పిల్లల్ని పెద్దవాళ్ళ దగ్గరే పడుకోబెట్టేవారు. అప్పుడు వాళ్ళు కథలు చెప్తుంటే కథలు వింటూ పడుకుంటూ జంతువుల గురించి రకరకాల కథలండి. తాబేలు, కుందేలని, పులి, మేక అని ఇలాంటివన్నీ చాలా చెప్పేవారనమాట. ఆవు, పులని వాటిలో ఉన్న నీతిని తెలుసుకునేవారు పిల్లలు. ఇప్పుడేం చేస్తున్నారంటే వాళ్ళ ఫోనులు, వాళ్ళ టీవీల్లో మునిగిపోయి అటువంటివి నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి మనమేం చేయాలి? కొంతవరకు వాళ్ళని మళ్ళించడానికి ట్రై చేయాలి. చక్కగా మాటలు చెప్తూ పిల్లలతో ఎక్కువ గడపాలండి. ఎక్కువ వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళ ఆటల్ని మనం ప్రోత్సహించాలి. వాళ్ళ దారిలోకెళ్ళి మన దారిలోకి తెచ్చుకోవాలి. వాళ్ళు టీవీ చూస్తున్నారనుకోండి, మనం కూడా కాసేపు వాళ్ళతో చూడాలి. ఆహా! ఇది బావుంది. ఆహా! అని చెప్పని అంటూ ఉండాలి. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు చేసి, కాసేపు వాళ్ళతో పాటు టీవీ చూసి, వాళ్ళేం చేస్తున్నారో అది కూడా మనం కూడా ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనీసం వాళ్ళకి కనిపిస్తే, వాళ్ళు మన దారిలోకొస్తారండి. మనం చెప్పే ఒక్క కథయినా వింటారు. తప్పకుండా వింటారండి. పిల్లల్లో మార్పొస్తుంది. కాబట్టి మనం అలా చేయాలనమాట. పిల్లలతో సరదాగా అండి ముందు తల్లిదండ్రులైనా సరే, పిల్లలతో ఎక్కువగా గడపగలిగితే అంటే ఇప్పుడు జాబులు చేసేవాళ్ళకి అంత టైం ఉండట్లేదు. టైం ఉన్నప్పుడు మాత్రం వాళ్ళతో గడిపితే పిల్లలు మట్టి ముద్దలండి. చక్కగా వింటారనమాట. అలాగే కొడుకు, కోడళ్ళ విషయం. నేను పిల్లలంటే మనవల విషయం కూడా చెప్తున్నాను. 60 వచ్చాక మనం ఎలా ఉండాలనేదండి మెయిన్ కాన్సెప్టు. అలా అనమాట. మనం సర్దుకుపోతూ ఉండడమే మంచిదండి ఇప్పటి కాలాన్ని బట్టి. ఎందుకంటే కొడుకు, కోడలు ఇద్దరు ఉద్యోగస్తులే. ఆ పరిస్థితుల్లో మనం కాస్త వాళ్ళకి సపోర్ట్ ఇస్తే అంటే పొద్దున్నే అమ్మాయి నైట్ టైమ్ ఎక్కువ వర్క్ ఉంటుంది. లేవలేకపోయినా మనమే కాస్త కాఫీ కలిపిచ్చామనుకోండి వాళ్ళు ఎంత సరదా పడతారు.
మరీ చేయలేని పరిస్థితి ఉంటే చేయలేమండి. కానీ చేయగలిగినంత వరకు మనం పని చేస్తూనే ఉండాలి. వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉండాలి. ఎప్పటికైనా వాళ్ళది గుర్తిస్తారండి. మనల్ని గుర్తించి, మెచ్చి మేకతోలేం కప్పేయక్కర్లేదు. కానీ మనం కూడా మనుషులమని, మన మాట కూడా వాళ్ళు వినాలనే స్థాయికొస్తారండి. ఏం చెప్తున్నారులే ఈ చాదస్తం అనే విషయాలు మర్చిపోతారు వాళ్ళు కూడా. అందుకే మనం అడ్జస్ట్ అవ్వాలి. అలాగే వాళ్ళు జాబ్స్‌కెళ్ళిపోతే చక్కగా సరదాగా సాయంత్రం పూట వాకింగ్‌కెళ్ళొచ్చండి. ప్రత్యేకించి వాకింగ్‌కెళ్ళక్కర్లేదు. చక్కగా ఓ బుట్ట తీసుకొని కూరగాయలు, పాలు ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పడేసామనుకోండి చక్కగా సర్ది, వాళ్ళకి ఎంత బావుంటుందండి వచ్చిన తర్వాత. అలాగే ఇప్పుడు అత్తగారైతే ఇలా చేయొచ్చు. మామగారనుకోండి పేపర్ తెచ్చుకోవచ్చు పొద్దున్నే వెళ్ళి. అంటే వాకింగ్ అనమాట. వాకింగ్‌కెళ్ళి పేపర్ తెచ్చుకోవచ్చండి. పేపర్ ఎలాగో ఇంటి ముందు వేసేస్తున్నారు కదా! ఎందుకెళ్ళాలంటే నేను చెప్పలేను. పిల్లల్ని స్కూలుకి దింపొచ్చు. స్కూలు నుంచి తీసుకురావచ్చు. వాళ్ళు రాగానే కాసేపు వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడుకుందాంరా సరదాగా మనం ఆడుకుందాం అని ఎంజాయ్ చేస్తే, పిల్లలు వింటారు. అలాగే కొడుకు, కోడలు కూడా ఎప్పటికైనా గుర్తిస్తారండి. ఒకప్పుడు చాదస్తం అనుకున్నా, వాళ్ళు ఇదంతా చూస్తే వాళ్ళలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. అందుకని మనమే మారాలి ముందు. మనలో మార్పుని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారండి. అందుకని మనమే సర్దుకుపోతే మంచిది గదా! అలా అని మన ఆత్మాభిమానాన్ని కృంగదీసేలాగా ఒకవేళ ఏదైనా గట్టిగా మాట్లాడితే మనం గూడా సమాధానం చెప్పేలాగే ఉండాలండి. ఎందుకంటే ఓటమిని ఆ వయసులో కూడా మనం అంగీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన యుక్త వయసులో ఉన్నప్పుడు మన అత్తగారులతో, వాళ్ళతో మనం ఏదో కొంచెం పాతకాలపు పద్ధతులతో మనం మసులుకున్నాం. అలా ఇప్పుడు మనం మసలాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళేదైనా కొంచెం ర్యాష్‌గా మాట్లాడడం అలా చేస్తే మనం సమాధానం చెప్పొచ్చండి. దానికేం తప్పులేదు. అలా అని మన ఆత్మాభిమానాన్ని చంపుకుని, సర్దుకుని బ్రతకాల్సిన అవసరం అయితే లేదు. కానీ అడ్జస్ట్‌మెంట్ అండి. సర్దుకుపోతే మాత్రం అన్నీ బావుంటాయండి. అలాగే డబ్బుల విషయంలో కూడా. మన దగ్గర చేతిలో ఉన్నాయనుకోండి ఎవరికి ఖర్చు పెట్టుకుంటాం పిల్లలకే కదా! కానీ మనకంటూ ఉంచుకోవాలండి వృద్ధాప్యం వచ్చిన తర్వాత. నేను కూడా ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. మనకంటూ ఉంచిన దాంట్లో సాయంత్రం పూట సరదాగా ఏ పళ్ళో తీసుకొచ్చి బజారెళ్తాం గదండీ! వాకింగ్‌కని ఎళ్ళినప్పుడో తీసుకొచ్చి కోడలు అలిసిపోయి ఆఫీస్ నుంచి రాగానే అమ్మాయికి కొంచెం, కొడుక్కి కొంచెం, పిల్లలకి కొంచెం అలా ఇస్తే చాలా హ్యాపీగా ఫీలవుతారండి. ముందు కోడలని ఎందుకన్నానో తెలుసా అండి? ఆ అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి. మన కొడుకు మనవడే కదా! అందుకని ముందు కోడలు అన్నాను నేను. అలా మనం అడ్జస్ట్ అవ్వాలండి. కొంత వయసొచ్చిన తర్వాత అడ్జస్ట్‌మెంట్. అంటే లైఫ్‌లో చాలా వరకు చిన్నప్పటి నుంచి కూడా ఆడవాళ్ళుగా మనం పుట్టినందుకు చాలా వరకు అడ్జస్ట్ అవుతామండి తప్పదు. ఎందుకంటే నేను చదువులో అడ్జస్ట్ అయ్యాను. మా నాన్నగారు నా చదువు కరెక్ట్‌గా 10థ్ అయ్యేసరికి 10థ్ ముందే అండి చిన్నప్పుడే రిటైర్ అయిపోయారు. 10థ్ వచ్చేసరికి ఇంక చదివించలేనమ్మా అన్నారు. ఎలాగోలా ఇంటర్ చదివిచ్చారు. తర్వాత నేను డిగ్రీ చదవలేకపోయాననమాట. అలా అనమాట నాకు ఆ అసంతృప్తి అలా ఉండిపోయింది. అలా మనం అడ్జస్ట్ అవుతూనే ఉంటాం. కానీ పెళ్ళైన తర్వాత ఆ కోరిక తీరిందిలెండి. పెళ్ళైనా డిగ్రీ చదివానంటే నేను చదువు ఏదో విషయం చెప్తూ ఎందులోకో వెళ్ళానని అనుకోవద్దు. ఇవన్నీ జీవిత సత్యాలేనండి. అడ్జస్ట్‌మెంట్ అనేది మనం చిన్నప్పటి నుంచి అవుతాము. అలాగే ఇప్పుడు కూడా అవ్వాలండి. సర్దుకుపోవాలి. ఏ విషయంలోనైనా సర్దుకుపోతే మన లైఫ్ మన చేతిలోనే ఉంటుందండి. ఇంతవరకు ఈ వీడియో చూసి నా మాటలు విన్న తర్వాత మీకేమనిపించింది చెప్పండి? పెద్ద వయసొచ్చిన తర్వాత మనం, మన అనే అహంకారాన్ని వదిలేసి మనం, మన పిల్లలు అనే భావనలోకొస్తే అన్ని విధాలా కూడా బావుంటుందండి. పాజిటివ్‌గా ఆలోచించాలి. సర్దుకుపోవడం అలవాటు చేసుకోవాలి. మనకున్న ఓపిక, మనకి ఓపిక ఉన్నంతలో పిల్లలకి చేసి పెడుతూ ఉండాలి. ఇప్పుడండి అందరి ఇళ్లలో పని మనుషులుంటున్నారు. అందులో కోడళ్ళు కూడా పనోళ్ళని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే జాబులకి ఇద్దరెళ్ళినప్పుడు పనోళ్ళుంటారు. మనం వంట వరకు, మనం చేయగలిగినంత వరకు ఇదివరకు అంత పచ్చళ్ళు దంచి, కారాలు దంచి అనేంత పనులు లేవు కదండీ! సింపుల్ పనులు మనం చేసి పెట్టొచ్చండి. తప్పులేదు. ఎందుకంటే మనకున్నంత ఓపికని మనం ఉపయోగించాలి. అప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటామండి. మంచి మంచి మాటలు పిల్లలకి చెప్తూ ఉండాలి. రోజు ఒక సూక్తి చదివించండి మీ మనవలతో. రోజు ఒక శ్లోకం చదివించండి. అంటే మనం వాళ్ళతో గడిపితే వాళ్ళు ఇవి నేర్చుకుంటారండి. అలా చేస్తే పిల్లలు ఆణిముత్యాలవుతారు. మన లైఫ్ బావుంటుంది. అసలు పిల్లలతో మనం గడిపే విధానం కూడా బావుంటుందండి. ఇదంతా నా ఉద్దేశం. మీకేమనిపించిందో మీరు చెప్పండి. ఈ వీడియో అంతా విన్న తర్వాత నేనేమన్నా తప్పు చెప్తే తప్పకుండా చెప్పండి కామెంట్స్‌లో నేను తెలుసుకుంటాను. ఇలాంటి టాపిక్స్ మాట్లాడితే నచ్చుతున్నాయని అంటున్నారని నేనేదో చెప్పాలని కాదండి. జీవిత అనుభవాల్లోంచి, నేర్చుకున్న పాఠాల్లోంచి చెప్పినవేనండి ఇవన్నీ కూడా. ఇలా ఉంటే బావుంటుంది అని మాత్రమే నా అభిప్రాయం. మీరు అలాగే ఉంటారా రేపొద్దున మీ కోడలొచ్చాక అంటే నేను చెప్పలేను. ఉందామనే నా ప్రయత్నం అండి. మీరేమంటారు? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.